సెపరేషన్ వచ్చింది. ఎవరెవరికి? మీకు, మీ ట్విన్ ఫ్లేమ్‌కి. మీరు మెసేజ్ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటే, నాకు నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి వింటూ ఉండండి నేను చెప్పేది. సెపరేషన్ వచ్చింది ఇప్పుడు. కానీ నాకు మాత్రం మెసేజ్ చేయాలి అనిపిస్తూనే ఉంది. మాట్లాడాలి అనిపిస్తూనే ఉంది. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఒకవేళ మెసేజ్ చేసినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ టైంలో నేనేం చేయాలి? చేయకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేయాలి? అది ఈగో. అది ఈగో. ఆ క్షణంలో మీరు ఏం చేయాలి అనేది యువర్ చాయిస్. మీకే అర్థమవుతుంది. చెయ్యాలా వద్దా అనే విషయం. రైట్? డ్యుయాలిటీ కారణంగా మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండటం జరుగుతుంది. ఈగో కారణంగా మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండటం జరుగుతుంది. అసలు ఎందుకు రన్ అవుతూ ఉంది మైండ్‌లో? మీరు దాని వెనుక పడుతూ ఉన్నారు కాబట్టి ఐ మీన్ వస్తుంటుంది. ఆలోచనలు వస్తుంటాయి. బట్ కాన్షియస్‌నెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సమయంలో. ఇది స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వటానికి వచ్చినటువంటి టైం, సమయం. ఈ టైంలో నువ్వేం చెయ్యాలి? చెప్పాను కదా ముందు వీడియోస్‌లో. యువర్ ట్విన్ ఫ్లేమ్ అండ్ యూ వన్ సోల్. కానీ మీకు అనిపిస్తూ ఉంటే మెసేజ్ చేయాలి అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే అది ఈగో. అది ఈగో. అది ఈగో. ఈగో మైండ్. లేదా చేసేసారు. నో ప్రాబ్లమ్. అయ్యో! చేసేసానను అని మళ్ళీ బాధపడుతూ ఉంటే అది ఈగో మళ్ళీ. అర్థమవుతుందా? యెస్. మీరు చేయాల్సిందేంటంటే నథింగ్ అసలు. నథింగ్ మీరు చేయాల్సింది. ఇక్కడ మీరు మైండ్ రన్నింగ్ చేసింగ్ అవుతూనే ఉంటుంది. అవుతూనే ఉంటుంది. అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు నథింగ్ అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదిక్కడ. ఈ క్షణంలో మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్‌ని చేసుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. ఆలోచనలొస్తూ ఉంటాయి. రానివ్వండి. అప్పుడే కదా మీ వర్క్‌ని ఎప్పుడైతే మీరు చేసుకుంటూ వెళ్తారో అప్పుడే కదా మీ యొక్క ఈగో అనేది పోతుంది. రైట్? సో, ఇది చేస్తూ ఉండండి. ఆహ్, అప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అన్నమాట. అదేంటి మళ్ళీ అలా అంటున్నారు అంటే, మీ ఇష్టం అని అంటే ఇది ఒక చిక్కుముడి అన్నమాట. ఇది ఒక చిక్కుముడి. అది మీకే అప్పుడున్నటువంటి మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో, అందుకోసమే నేను క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా 1-to-1 సెషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు దాని యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఏం అంత మనం ఇక్కడ క్లాసెస్‌లో ఎక్కువ ఎక్కువ ఐ మీన్ ఫీ ఫీ సంగతి వదిలేయండి. అసలు దాని గురించి ఆలోచించొద్దు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఐ మీన్ ఉంటుంది అన్నమాట. సో, మీరు దాని గురించి అసలేం ఆలోచించొద్దు. ఒకవేళ మీరే కానీ సెషన్ తీసుకోవాలి అనుకుంటే సెషన్ తీసుకోవచ్చు. సో, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోస్‌లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. సో, నాకింకా అర్థం కావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు 1-to-1 సెషన్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేకుంటే
రెగ్యులర్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, మీరు దాంట్లో అయినా కంటిన్యూ అవ్వచ్చు. సో, థాంక్ యూ సో మచ్.